ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏదో తల పగలకూడదాం, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుందాం అని పులివెందుల్లో మీరు ప్రయత్నాలు చేయడం అనేటువంటిది అసందర్భం. అది మీరు ఏదన్నా ఉంటే అవి మానుకోండి. మీరు చేసింది సున్నా, రాష్ట్రానికే సున్నా. మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చరా? ఇంతకు ముందు చెప్పారు తెలుగుదేశం ఆయన ఏదో హామీలు చెప్పారు ఉద్యోగస్తులకు పిఆర్సీ వరకు పిఆర్సీ ఐఆర్ ఇవ్వలేదు, 5 క్లియర్ పెండింగ్ ఉన్నాయి. మీరు పోయి మాట్లాడతారు మహిళలకు ఇచ్చిన హామీలు ఉద్యోగం ఇచ్చిన హామీలు నెరవేర్చరా? మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం పరిపాలన అందించారో దాన్ని బట్టే ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు చేతగాక ఈవీఎంలని అవన్నీ చెప్పుకుంటూ అసలు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఏమైనా ఉందా? నేను చెప్పలేదండి, పరకాల ప్రభాకర్ రావు చెప్పండి. చెప్తా ఉన్నారు హామీ లేదు మీలాగా. మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పండి, సూపర్ సిక్స్ గురించి చెప్పండి సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడారు? ఎందుకు పదే పదేని మాట్లాడలేదు కదా, టీడీపీ ఆయన మాట్లాడలేదు కదా. జూముల్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మేము నిజాలు మాట్లాడతాం అని చెప్పి ఆయన ఉలిక్కి పడతా ఉన్నారు. ఇందాక ఆయన మాట్లాడిన దాని ప్రకారం ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు, తిరుపతి ఎలక్షన్ లో ఎట్లయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, 2024 ఎలక్షన్ లో కూడా అట్లనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు బాగా జరిగింది ఎలక్షన్, ఖచ్చితంగా జరిగిందని. 2, మీరు ఏదన్నా ఓడిపోతే మీరు చెక్ చేసుకొని ఎక్కడ ఓడిపోయారు, ఏం పథకాలు కరెక్ట్ గా చేయలేదు, గవర్నెన్స్ లో ఫెయిల్యూర్ ఏందన్నది మీరు చూసుకోవాలా. మొదటి రోజు నుంచి మేము ఫెయిల్యూర్ ఏం కాదు, అంతా మేము గెలిచేసాం, ఏదో ప్రాబ్లం అక్కడ ఉందన్నట్టు మీరు మాట్లాడి జనాల్ని మీ నాయకుల్ని తప్పుదో పట్టించడం కానీ దీనిలో ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిగినప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఎలక్షన్ లో అసలు లైన్లు ఎందుకు వచ్చినాయి, రాత్రి 2 దాకా లైన్లు ఎందుకు ఉన్నాయి అంటే, ఏ బూతుల్లో అయితే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మెజార్టీలు వస్తాయి అని చెప్పి ఆ బూతుల సైజును తగ్గించి, ఆ బూతులు ఒక రూమ్ ఉండే చిన్న గదుల్లో ఉండే బూతులు పెట్టించి, రాత్రిపూట లేట్ అవటం వల్ల ఓటర్స్ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తప్పుదోవ పట్టించి ఆ బూతులు సెలెక్ట్ చేయడం జరిగింది. దాని వల్ల తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీల అభిమానులు ఎట్లాగైనా ఈసారి ప్రభుత్వం తీసుకురావాలని అన్నట్టు చిన్న రూములు కుదించారు, సంతోషమే. ఎలక్షన్ కమిషన్ కి సూపర్ డిస్కషన్స్ ఉన్నాయి సార్. చిన్న రూములలో కుదించారు కాబట్టి మా ఓటర్లు వేరేగా ఉన్నారు, వాళ్ళు వస్తారు కాబట్టి రాత్రి 2 గంటల దాకా ఎలక్షన్ నిర్వర్తించమని. సార్ ఓటర్ ఎప్పుడు మీరు ఎప్పుడు చెప్పారు, ముగ్గు లోపల ఉన్నప్పుడే ముగ్గులో 300 ఉంటే 300 మంది ఓటు వేయాలని సార్. ఎంత పడుతుంది సార్? 8 గంటలు సార్. మా ఆవిడ ఎలక్షన్ డ్యూటీలు 3 చేశాను నేను. బూత్కి 800 ఓట్లు ఉంటాయి, 400 ఓట్లు 500 ఓట్లు వేయడానికి 8 గంటలు పడితే 300 ఓట్లు వేయడానికి 4-5 గంటలు పట్టదా? ఎన్ని బూతుల్లో జరిగింది? అన్ని బూతుల్లో జరిగినట్టు చెప్తున్నారు సార్. మీకు ఓవరాల్ గా స్టేట్ లో 12.54% ఎక్సెస్ 12.54% ఎక్సెస్. ఫార్మ్ 17C కి ఫార్మ్ 20 కి మధ్య తేడా 12.54%. ఫార్మ్ 17C అంటే ఏంటో తెలుసా, ఫార్మ్ 20 అంటే ఏంటో తెలుసా? 12.54%. ఇది కేవలం చెప్తున్నారు, నేను చెప్పేది కాదు, ఎలక్షన్ కమిషన్ చెప్పేది. సార్ ఎలక్షన్ జరిగింది, మీ క్యాండిడేట్ ఉన్నాడు, మీకు తీసుకురండి మీ క్యాండిడేట్. మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్తున్న మాటలు మీ పార్టీ ఆఫీస్ లో మీ కార్యకర్తలకు చెప్పుకొని వాళ్ళని ఎమోషనల్ గా సరేనండి. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఫ్యూచర్ చూడండి. డిబేట్ పెట్టి మీరు అది జరుగుతుంది కూడా వాళ్ళు అలాగే అన్నారు. మీరు ఫైట్ చేయండి, ఎందుకు ఆగారు? వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. రెండో మాట ఇందాక చెప్తా ఉన్నారు కడపకు అప్పుడు మాట్లాడారు. కడప ప్రజల్ని ఓటు అడగడం తప్ప, మేము ప్రజలకు పనిచేసి ఓటు అడగటం కడపలో తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కడపలో గెలుస్తామన్నా ఎవరైనా గెలవడానికే పోటీ చేస్తారు, లేకపోతే మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి చేసుకొని వచ్చేయండి సార్, ఇక్కడ ఎవరు పోటీ పెట్టకూడదని.
ఇక్కడ ఎవరు పని చేయకూడదని చెప్పండి సార్ మధుసూదన్ రెడ్డి గారు. సరే సార్, జరుగుతుంది పులివెందులలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారా? పని చేసి న్యాయబద్ధంగా ఎలక్షన్ కి వెళ్తాం. సార్, కూటమి ప్రభుత్వం మీలాగా అరాచకాలు చేయరు. గతంలో కూడా ఎలక్షన్ కి వెళ్ళాం, ఇప్పుడు కూడా ఎలక్షన్ కి వెళ్తాం, రేపు కూడా ఎలక్షన్ కి వెళ్తాం. ఓకే, రామ్ కుమార్ గారు. వర్మ గారు, ఆ. ఇందాక మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఇప్పుడు దాకా చేసింది 0 అంటుంటే మాత్రం మరీ ఘోరంగా ఉందండి. అంటే ఇందాక నేను కొంత విషయం చెప్పాను. నేను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈవేళ కూడా పొద్దున్నే ఒక ప్రకటన వచ్చింది. 2448 crores శాంక్షన్ అయింది. స్టేట్ గవర్నమెంట్ 979 crores ఇవ్వాలి. సెంటర్ నుంచి వచ్చేది 1468.79 crores అని. ఇది మెడిసిన్స్ కి జీతాల కోసమో లేకపోతే వ్యాక్సిన్స్ కోసమో మెడికల్ ఎక్విప్మెంట్ ఏవైనా కొనడం కోసం ఇవన్నీ అని కూడా. ఏమంటే తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఆయుష్మాన్ భారత్. 2-3 రోజుల ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎత్తేసారు కాబట్టి. స్టార్ట్ చేశారు. టైం ఆయుష్మాన్ భారత్ కోసం నేను ఇందాక చెప్పున్నాను. అవును చెప్పారు, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎత్తేసారు కాబట్టి.